హైదరాబాద్ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా బాలాపూర్ గణేష్ వేడుకలు కొనసాగుతున్నాయి. బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట ప్రత్యేకత మాత్రమే కాదు, మండపాన్ని కూడా ఈసారి అద్భుతంగా ఏర్పాటు చేశారు. యాదాద్రి జిల్లాలో ఉన్న స్వర్ణగిరి టెంపుల్ థీమ్ తో ఏర్పాటు చేసిన మండపం భక్తులను ఆకట్టుకుంటోంది. బాలాపూర్ గణేష్ ఉత్సవాలు ఎలా కొనసాగుతున్నాయో మా ప్రతినిధి రవిచంద్ర మరింత సమాచారం అందిస్తారు. హైదరాబాద్లో గల్లీలో గణేష్ మండపాలు ఏర్పాటు చేసి ఉత్సవాలు చేపడుతున్నారు, పూజలు చేస్తున్నారు. మనం ఇప్పుడు బాలాపూర్ గణేష్ ఉత్సవాల దగ్గర ఉన్నాం, మండపాల దగ్గర ఉన్నాం. ఇక్కడ చాలా ప్రతి ఏటా కూడా గణేష్ ఉత్సవాలు అంటేనే ఒకటి ఖైరతాబాద్ గణేష్ విగ్రహం కనపడుతుంది, అక్కడ ఎత్తులో చూడొచ్చు. ఇక్కడ చూస్తే మనకు లడ్డు విషయంలో కూడా చాలా ఎక్కువగా పలుకుతుంది. లాస్ట్ ఇయర్ వేలంపాటలో 30,01,000 రూపాయలకు వేలంపాటలో వెళ్ళింది, వేలంపాటలో తీసుకున్నారు. ఈ విధంగా కొనుగోలు చేశారని చెప్పుకోవచ్చు. 1994లో 450 రూపాయల నుంచి మొదలైన లడ్డు వేలంపాట ఇప్పటికీ లక్షల్లోకి వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఇది ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఇక్కడ భక్తులు అడిగి తెలుసుకుందాం. ఇక్కడ గణేష్, మా బాలాపూర్ గణేష్ అంటే కోరిన కోరికలు నెరవేరుతాయనుకో నానుంటుంది. చెప్పండి. అవునండి, ఎవ్రీ ఇయర్ వస్తుంటాము. మాకు చాలా రావడం కూడా కష్టంతో వచ్చినా కూడా దర్శనం మాత్రం మంచిగా ఫ్రీగా అయిపోతుంది. ఎట్లా ఉంది ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు, అన్నీ ఎలా ఉన్నాయి? ఇక్కడ చాలా మంచిగా ఉన్నాయండి. గణేష్, బాలాపూర్ గణేష్ ప్రత్యేకత ఏంటి? లడ్డు వేలం. లడ్డువేనా? చెప్పండి మేడం. गणपति बहुत ही अच्छा है, बहुत ही क्यूट है. वो हमको इधर आके बहुत ही हैप्पी फीलिंग हुआ है. बोलो गणपति बप्पा मोरिया, मंगल मूर्ति మంచిగా ఉందండి, చాలా సంతోషం. మేము అక్కడ మూలాలి నుండి వచ్చినాము, ఎప్పుడు వస్తాం, ప్రతి సంవత్సరం వస్తాం. ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ దేవుని. నేను ఫస్ట్ టైం వచ్చినండి, తెలుసుకొని వచ్చాను. బాగుందండి. మేము మణికొండ నుంచి వచ్చాం, డాలర్ హిల్స్. గణేష్ విగ్రహం మేము ఇక్కడే ఉంటాం. మీ ఊళ్ళో ప్రతి ఏటా గణేష్ లడ్డు అనేది లక్షల్లో వెళ్తుంది వేలంపాటలో. ఎట్లా అనిపిస్తుంది? సంతోషంగా ఉంటుంది. లడ్డు అండి మెయిన్గా. మేము గత 5 సంవత్సరాల నుంచి వస్తున్నాము. వాన వచ్చినా ఏమొచ్చినా అయితే వస్తాము ఇది చూడడానికి. అండ్ చాలా అట్రాక్టివ్. అండ్ సువర్ణగిరి మేము చూడలేదు, ఇప్పుడైతే చూపించేశారు దేవుడు. ఇది చూసిన తర్వాత డెఫినెట్గా వెళ్తాం ఇప్పుడు అక్కడ చూడడానికి. గణేష్ ఉత్సవాల్లో అత్యంత అద్భుతంగా జరిగేట ఉత్సవాలు బాలాపూర్లో జరుగుతాయి. ఇప్పుడు మనం బాలాపూర్లో ఉన్న ఈసారి సెటప్ కూడా స్వర్ణగిరి సెటప్ వేశారని చెప్పుకోవచ్చు. బాలాపూర్ గణేష్ మండపం లోపల ఏర్పాటు చేశారు. భక్తులు కూడా వేలల్లో, ఆ మాటకు వస్తే లక్షల్లో కూడా వస్తుంటారు. నవరాత్రులు ఈ 9 రాత్రులకు 9 రోజుల పాటు పెద్ద ఎత్తున వస్తారు. ఈసారి భక్తులు ఇవి చూడొచ్చు. స్వర్ణగిరిలో ఏర్పాటు చేసినట్టుకు అనంత పద్మనాభ స్వామి ఇలా ఆశీనులైనట్టు ఉన్నటువంటి ఒక సెటప్ ఏర్పాటు చేశారు. అంటే ఈ విగ్రహం ఇదంతా ఏర్పాటు చేశారు. ఇంకా కొన్ని ఆలయాల నిర్మాణాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఊరికితో పాటు మిగతా ఏరియాలో ఉన్నట్టు వాళ్ళకు మంచినీటి సౌకర్యాలు కల్పించే విషయంలో కూడా ఈ విధంగా వెళ్తారని చెప్పుకోవచ్చు. ఇది బాలాపూర్ గణేష్ మండపం దగ్గర ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రసాద్, రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.